మోడీ నేతృత్వంలో వికసిస్తున్న యువ భారతం. ఏ దేశంలోనైనా యువత కీలక భాగస్వామ్యం లేకపోతే జాతి నిర్మాణం ఫలవంతం కానేరదు. ఈ ఉద్దేశంతోనే అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా మేరా యువ భారత్ అనే వేదికను ప్రారంభిస్తున్నారు. దేశాన్ని సమైక్యం చేయడంతో సర్దార్ పటేల్ తిరుగులేని పాత్ర పోషించినందువల్ల ఆయన పుట్టినరోజును జాతీయ సమైక్యతా దినంగా మనం పరిగణిస్తున్నాం. దేశ సమైక్యతలో యువత పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నందువల్లే ఈరోజు అనేక జాతి నిర్మాణ కార్యక్రమాల్లో యువత కీలక పాత్ర పోషించేందుకు అవకాశం కల్పించేందుకు మేరా యువ భారత్ వేదికను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో యువత అభివృద్ధి కోసం, యువత ఆధ్వర్యంలో అభివృద్ధి సాగడం కోసం టెక్నాలజీ అండతో ఒక అద్భుత యంత్రాంగాన్ని రూపొందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈ వేదిక నినాదప్రాయం కాదు. గత అక్టోబర్ 11న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో మేరా యువ భారత్ పేరుతో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థను ఏర్పరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో మార్పుకు దోహదం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించేది యువకులే. దేశ నిర్మాణం యువశక్తి లేకపోతే సాధ్యపడదు. అందువల్ల ప్రజలు, ప్రభుత్వం మధ్య యువత ఒక సేతువుగా పనిచేయాలని ప్రధాని భావిస్తున్నారు. యువతకు వనరులను అందుబాటులోకి తీసుకువచ్చి అవకాశాలను వారికి చేరువలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించారు. దేశంలో సగానికి పైగా జనాభా 25 సంవత్సరాల లోపే ఉన్నారు. 4వ వంతు జనాభా 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. యువకులకు నిర్ణయాధికారం, నాయకత్వం వహించగల సామర్థ్యం రావాలంటే అందుకు అనుభవం కూడా అవసరం. వారి వినూత్నమైన ఆలోచనలను సమాజ ప్రయోజనాలకు అనువైనట్లుగా మలుచుకున్నప్పుడే ఆ ఆలోచనలకు సార్థకత ఏర్పడుతుంది. యువత తమ నాయకత్వ నైపుణ్యాన్ని పెంచుకోవడం, సామాజిక ఆవిష్కర్తలుగా మారడం, అభివృద్ధిలో వారు క్రియాశీలక భూమిక పోషించేలా చేయడమే మేరా యువ భారత్ లక్ష్యం. అంటే యువత ఆకాంక్షలకు, సమాజ అవసరాలకు మధ్య వ్యత్యాసాన్ని ఈ వేదిక పూరిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ భవిష్యత్తును నిర్దేశించడంలో భారతీయ యువత కీలక పాత్ర పోషించాలని మోడీ భావిస్తున్నారు. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాలో యువత అధిక సంఖ్యలో ఉండడం భారతదేశానికి ప్రయోజనకరమే కానీ నష్టకరం కాదు. దేశంలో 65% మంది భారతీయులు 35 ఏళ్లలోపు వయస్సు వారే. యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది. కాంగ్రెస్ హయాంలో యువతకు దారితెన్ను కనిపించేది కాదు. నాడు సామాజిక అశాంతి కల్పించడంలో యువతదే అధిక పాత్ర. మావోయిస్ట్ శిబిరాల్లో అనేక మంది యువతీ యువకులు చేరేవారు. ఇవాళ యువత అటువైపు తొంగి చూడటం లేదు. యూనివర్సిటీల్లో విద్యార్థులు చదువుపై, తమ భవిష్యత్తుపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. 2009లో కాంగ్రెస్ హయాంలో 2259 మావోయిస్టు హింసాత్మక ఘటనలు జరిగితే గత ఏడాదికి ఈ సంఘటనలు 500కు తగ్గిపోయాయి. నిరుద్యోగ సమస్య నివారిస్తే మెరుగైన రహదారులు, నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పిస్తే యువతకు ఆయుధాలు చేపట్టవలసిన అవసరం ఉండదని స్పష్టమైంది. ఈ విశ్వాసంతోనే 2024 నాటికి మావోయిజం అనే సమస్య ఉండదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. యువతను సరైన దారిలో మళ్లించినప్పుడే దేశ భవిష్యత్తు మెరుగుపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలిసినందువల్లే ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధిపై గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆయన యువత నైపుణ్యాన్ని మెరుగుపరచడం కోసం రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అనుకరించాయి. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ను కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకోవడంతో యువత భవిష్యత్తు అంధకార బంధురమయ్యే పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కూడా ఆయన యువత నైపుణ్యం, ప్రమాణాలు పెరిగేందుకు స్కిల్ ఇండియా పథకాన్ని వేగవంతం చేశారు.
దేశంలో యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలను ప్రారంభించారు. అధికారంలోకి రాగానే నైపుణ్యాభివృద్ధి, యాజమాన్య మంత్రిత్వ శాఖను నెలకొల్పారు. యువతలో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా వారి విద్యకు, పరిశ్రమల అవసరానికి మధ్య వ్యత్యాసాన్ని పూరించగలమని భావించినందువల్లే ఆయన జాతీయ స్కిల్ అభివృద్ధి మిషన్ను వేగవంతం చేశారు. నైపుణ్య అభివృద్ధికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టేందుకు ఆయన మేక్ ఇన్ ఇండియాను ప్రకటించారు. ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, సేవలకు సంబంధించి 25 రంగాలను గుర్తించారు. రక్షణ ఉత్పత్తి, నిర్మాణం, రైల్వే మౌలిక సదుపాయాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని పెంచారు. తద్వారా నైపుణ్యం పొందిన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరిగింది. అంతేకాదు, డిజిటల్ ఇండియా మిషన్, స్టార్టప్ ఇండియా తదితర కార్యక్రమాలన్నీ యువతకు అవకాశాలు పెంచేందుకు ఉద్దేశించినవే అన్న విషయంలో సందేహం లేదు. స్టాండప్ ఇండియాలో భాగంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వ్యాపారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన క్రింద చిన్న, సూక్ష్మ వ్యాపార సంస్థలకు రుణ సదుపాయం కల్పించేందుకు ప్రధానమంత్రి ముద్రా యోజనను రూపకల్పన చేశారు. స్టార్టప్ల విషయంలోనూ, యూనికార్నుల విషయంలోనూ భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. ఇవాళ దేశంలో $350 బిలియన్ విలువైన 100 యూనికార్నులు ఉండగా 83,000కు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉన్నాయి. కృత్రిమ మేధా రంగంలో ఇప్పటికే $590 మిలియన్ పైగా పెట్టుబడితో 600 సంస్థలు ఏర్పడ్డాయి. 2023 నాటికి భారతీయ స్టార్టప్లు దాదాపు 8 లక్షల ఉద్యోగాలు కల్పించాయని అంచనా. అగ్నిపథ్ పథకం కూడా యువకులను ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్ది జాతి నిర్మాణానికి తోడ్పడుతుంది. యువత దైనందిన జీవితంలో భౌతిక శ్రమ, వ్యాయామం, క్రీడలు ముఖ్యమని తెలియజేసేందుకు మోడీ స్వయంగా ఫిట్ ఇండియా ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహించి 10 లక్షల మంది యువకులకు నియామక ఉత్తర్వులను అందజేశారు. 4 లక్షల మంది జనాభా ఉన్న అండమాన్లోనే 10,000 మందికి నియామక ఉత్తర్వులను అందజేశారు. 7 కొత్త ఐఐటీలు, ఐఐఎంలను ప్రారంభించడమే కాకుండా యూనివర్సిటీల సంఖ్యను 720 నుంచి 1000కి పెంచారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య కళాశాలల సీట్లను పెంచారు. క్రీడా రంగంలో ఒలింపిక్స్ స్థాయి క్రీడా సముదాయాన్ని నిర్మించేందుకు 632 కోట్లు కేటాయించారు. 700 కోట్లతో మీరట్లో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1000కి పైగా ఖేలో ఇండియా కేంద్రాలను తెరిచారు. 2,500 మంది ఖేలో ఇండియా క్రీడాకారులకు నెలకు 50,000 చొప్పున ఉపకార వేతనం అందిస్తున్నారు. దేశంలో క్రీడాకారులకు అనువైన వాతావరణం కల్పిస్తున్నందువల్లనే ఇవాళ వారు అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తున్నారు. ఇదే కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం మూలంగా క్రీడారంగం భ్రష్టు పట్టింది. కామన్వెల్త్ క్రీడల వంటి ప్రతిష్టాత్మక పోటీల విషయంలో కూడా భారీ అవినీతి జరిగింది. కాంగ్రెస్ హయాంలో అవినీతిని, వ్యవస్థలు కుప్పకూలిపోవడాన్ని సహించనందువల్లే దేశ యువతలో అత్యధికులు గత 10 ఏళ్లుగా నరేంద్ర మోడీకి పట్టం కడుతున్నారు. 17వ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 18 నుంచి 22 మధ్య 13.30 కోట్ల మంది యువకులు మొదటిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్కు 27% మంది యువ ఓటర్లు ఓటు వేయగా 2014 నాటికి యువత ఆ పార్టీని చీదరించుకున్నట్లు స్పష్టమవుతోంది. 2019లో కాంగ్రెస్కు 20% మంది మాత్రమే యువత ఓటర్లు ఓటు వేయగా బీజేపీ వైపు భారీ ఎత్తున 41% మంది యువ ఓటర్లు మొగ్గు చూపారు. 2014తో పోలిస్తే ఇది 5% ఎక్కువ. గడిచిన 2 లోక్సభ ఎన్నికల్లోనూ యువ ఓటర్లు బీజేపీకి ఒక కొత్త ఓటు బ్యాంకుగా మారారు. గత ఎన్నికల్లో 18 నుంచి 22 మధ్య వయస్సు ఉన్న ఓటర్లలో 51%, 23 నుంచి 25 మధ్య వయస్సున్న ఓటర్లలో 51%, 26 నుంచి 35 మధ్య వయస్సున్న వారిలో 48% బీజేపీని ఆదరించారు. మధ్య వయస్సు, ఆ పైన ఉన్న వారి కంటే ఎక్కువగా యువతీ యువకులే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు స్పష్టమవుతోంది. యువ ఓటర్లలో 50% మందికి పైగా మోడీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తేలింది.
ప్రపంచంలో మోడీ ఎక్కడకు వెళ్ళినా పెద్ద సంఖ్యలో యువత ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. 2024లో కూడా యువత భారతీయ జనతా పార్టీని అక్కున చేర్చుకుంటారనడంలో సందేహం లేదు.